ఏంటి క్యాసలు దల్లెలు ఇయ్యా ఇట్లా కొనుకొచ్చుకున్న పిండిలో ఇట్లా జల్లెడ పోసుకుంటే ఇట్లా వస్తాయి అన్నమాట. మట్టి పెడ్డలు, సేళ్ళు, రాళ్ళు అవన్నీ వాళ్ళు ఎక్కడెక్కడో పోస్తారు కదా పిండి, అందుకు కాబట్టి ఇవన్నీ వస్తాయి. అవి మనం తినకూడదు. తింటే గొంతున పడేదో, కడుపు లేకపోయి ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యేదో అట్లాంటివి వస్తూ ఉంటాయి, వస్తాయి. అందుకు కాబట్టి ఇట్లా పోసుకొని శుభ్రంగా మనం కొంచెం ఆల్చి అనుకోకుండా ఇట్లా పోసుకొని పొగడి చేసుకోవాలి. అవునరా. ఇగో ఇది మూడు సార్లు జరడి పోసిన కేజీ పిండి. ఇక 3 సార్లకి 3 అన్నీళ్ళు వచ్చినాయి. చూడు ఎన్ని వచ్చినాయో. రాళ్ళు, మట్టి పెడలు, రాళ్ళు ఏమేమిటి అన్నీ ఉన్నాయి దీంట్లో. ఎన్నో అన్నీ వచ్చినాయి అన్నమాట. అట్లా కేజీ పిండికి మూడు ఆయిల్ పోస్తే 3 అన్నీళ్ళు వచ్చినాయి. చూడు ఎంత చెత్త వచ్చిందో. ఇదంతా మన కడుపులో పోయేదే కదా మనం జడి పోసుకోకుంటే. అందుకు కాబట్టి జల్లెడ పోసుకొని ఒకరు ఆల్చి అనుకోకుండా జల్లెడ పోసుకొని డబ్బాకి ఎత్తి పెట్టుకొని మీరు ఎప్పుడు కాబట్టి అప్పుడు చేసుకోండి. పకోడీకి ఎర్రగడ్డలు కట్ చేసుకోవాలి సన్నగా ఇట్లా. ఈ కట్ చేసిన పచ్చిమిర్చి పొడి మిక్సీ, ఈ పొడి మిక్సీ అందులో పోయాలి. పిండిలో పోసిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర. అంటే జీలకర్ర వేసుకోవచ్చు, వామ్ వేసుకోవచ్చు. వామ్ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, బాగానే ఉంటుంది. మనం రుచి అనుకోకుండా వామ్ వేసుకుంటే పిల్లలకు కూడా గ్యాస్ ట్రబుల్ లేకుండా, పొట్ట నొప్పి రాకుండా ఉంటుంది వామ్ వేసుకుంటే. జీలకర్ర వేసుకున్నా మంచిదే, జీలకర్ర రోగం బలకరిస్తుందంట. అందుకు కాబట్టి జీలకర్ర వేసుకున్నా మంచిదే, వామ్ వేసుకున్నా మంచిదే, జీలకర్ర వేసుకున్నా మంచిదే, కరివేపాకు వేసుకున్నా మంచిదే. కరివేపాకు గ్యాస్ ట్రబుల్కి మంచిది, జీలకర్ర రాగం బలకరిస్తుందని దానికి మంచిది. వామ్ వేస్తే మరి పొట్ట నొప్పి రాకుండా ఆరోగ్యానికి మంచిది, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఏంటి కసలు? ఇవి ఉప్పు నీళ్ళు. అంటే మనం పిండిని బట్టి మనం ఓదాగా వేసుకోవాలి. అది ఒక చెప్పేది కాదు, ఇది ఓదాగా వేసుకొని మనం. ఇప్పుడు నేను కేజీ పిండి కలుపుతున్నా కాబట్టి కొంచెం మరంత వేసుకున్నా. అందుకు కాబట్టి మనం కొంచెం కలుపుకున్న వాళ్ళు కొంచెం, మరంత కలుపుకున్న మంచం మరంత అట్లా వేసి కలుపుకున్నాక కొంచెం కలుపుకున్నాక ఉప్పు చూసుకోవాలి. మనం అంటే ఓదాగా వేయలేం కదా, అందుకు కాబట్టి చూసుకోవాలి. అట్లా ఈ నీళ్ళు అట్లా. ఇప్పుడు పిండి ఎవరు ఏంది కసలు? నల్లుప్పు తెచ్చుకొని గడ్డిస్తారు. మన నల్లుప్పు అంటే కొట్లో ఇస్తారు. తెచ్చుకొని రోకలతో దంచుకొని ముందు ఆ దంచింది పలుకులు మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ వేసుకొని డబ్బాకి ఎత్తి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా పొగడిలకు కానీ, మరి దోశలకు కానీ, కూరలకు కానీ, దేనికైనా కానీ, దేంట్లైనా సరే అంత కొంచెం లైట్గా వేసుకోవాలి. అంత కొంచెం లైట్గా వేసుకుంటే అంటికి మంచిది ఆరోగ్యానికి. బూసో నువ్వు చేస్తున్నావు పకోడా? కలుపు. అసలు నీకు కలపడం రాదు కదా, నీకు అందుకు నేను వచ్చిన నీ దగ్గరికి కలపడానికి. కలపండి అమ్మ, ఇద్దరు కలపండి. మేమిద్దరం టీం కదా. మీ ఇద్దరు టీమా? మేమిద్దరం ఇవాళ తినడానికేనా మీరు చేసే పకోడీ? మీరిద్దరు వంట మాస్టర్లా? సూపర్. ఇది బాగుంది మమ్మీ. బయటకు వెళ్ళినప్పుడు నువ్వు రాకెల్, నీ పేరు ఫుల్ నేమ్ రాకెల్ క్యాసల్. కొత్త పేరు పెట్టినవే నాకు మళ్ళా. దీని పేరు అయితే పకోడీ కాసేలు. ఓహో, అమ్మో ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నావే. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా? నాకు రాదురా, తెలుగు కదా. నువ్వు ఎన్ని రోజులు ఉంటావేడా? నేనా 10 రోజులు. 10 రోజులేనా? ఈ నెలంతా ఉండు నాని, ఈ నెలంతా నాకు ఇంగ్లీష్ నేర్పా. నేను పెద్దగా వరకే ఉంటా నేను. అవునా? నాకు ఇంగ్లీషా? ఇంగ్లీష్ నేర్పిస్తా కదా. నేర్పిస్తావా? నేర్పిస్తా. సరే ఓకే. నేను బయట నుంచి వచ్చి నాకు ఆడుకున్నాక అప్పుడు నేర్పిస్తా. ఓహో, ఆడుకున్నాక నేర్పిస్తావా? నైట్ పూట. సరే మేడం, అందుకని వచ్చింది. నీ శాతకాలం వచ్చింది ఎందుకేనా? నాకు కూడా అడిగానా? ఓరి దొంగ పోనా. కలపండి బిర్రు కలపండి. బూసో మొత్తం తెల్ల లేకుండా కలపాలి.
ఇంకా చాలు మేడం. తీ మేడం. మేడం మేడం ఇది నేను కలుపుతా. తీ మేడం. నేను కలుపుతానే. నువ్వు కలుపుతావు. నువ్వు కలిపి తింటరా ఇయ్యాలా? బాగా మంచిగా కలపాలి కదా. నీ చేతులు చిన్న చేతులు అయిపోయా. ఎట్ట కలుపుతావు? కలిపిన తీయమ్మా. ఇది చెయ్యాలి. తీ కలిపే కానీ గంటల పట్టి నీ చేసేటప్పుడు పోకూడే. అంది లేనాని నాని నీ తిప్పినో తీరా. నేను చెయ్యాలి. పొద్దుపోద్ది. ఇప్పుడు పిండి బాగా కలిపినా కదా. మనం కలిపేటప్పుడు ఎంత లేదన్నా 5 నిమిషాలు పడద్ది. కలిపిన తర్వాత 10 నిమిషాలైనా నానేయాలి పిండి. నాననిచ్చి బాగా ఇట్లా నూనె కాగనిచ్చి మనం ఇట్లా వేసుకుంటా ఉండాలి. కొంచెం కొంచెం పెద్దవి కాకుండా అంత చిన్నవి కాకుండా మోయిన వేసుకోవాలి. అట్లా పకోడా ఎట్టుంది నాన్న బూసు? సూపర్ ఉందా? సూపర్ ఉందే. అబ్బో నువ్వు నచ్చితే ఇబ్బంది.